తెలంగాణ కుల గణన సర్వే లెక్కలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలను సుమారు 40 లక్షల మందిని తక్కువ చేసి జనాభా లెక్కలను చూపించారని ఆరోపించారు. తెలంగాణలోని అన్ని కులాల వారు సుమారు 15% వృద్ధి చూపించారని, కేవలం బీసీలు మాత్రమే ఆ స్థాయిలో జనాభా వృద్ధి లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 వృద్ధి అంటే మాకు 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 40% ఎట్లా చెప్తావండి? నేను ఏ లెక్కని చెప్పిను అది కూడా చెప్తా. ఎస్టీలు 18% పెరిగినరు, ఓబీసీలు పెంచిర్రు, మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు. మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా? అంతరేసినాక మమ్మల్ని మీరు తగ్గించిర్రా? చంపే పారేసిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది?